హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. సో ఇక్కడ మనం ఒక స్ట్రాటజీ గురించి డీప్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనం తెలియక కాంప్లికేషన్స్ అంటే కాంప్లెక్సిటీకి మనం ఏమనుకుంటామంటే ఇది నిజంగా మంచి గుడ్ స్ట్రాటజీ అని చెప్పేసి. బట్ చూడండి, ఇక్కడ మనకేమైందంటే డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ట్రిపుల్ టాప్ అని కూడా అనొచ్చు. బట్ ఎనీహౌ గ్యాప్ లేదు కాబట్టి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రాంగ్ గ్యాప్ ఉంది కాబట్టి 1 మంత్ పైన మనం ఇది డబుల్ టాప్గా కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి యాజ్ పర్ ద ట్రెండ్ లైన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒక రెస్పెక్ట్ అనేది కనిపించింది. ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. సో అగైన్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ని కలుపుతూ డ్రా చేస్తే ఇక్కడ థర్డ్ పాయింట్ దగ్గర కూడా రెస్పెక్ట్ కనిపించింది. ప్రస్తుతం ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి సో స్టిల్ ఏంటంటే కొంత రూమ్ కనిపిస్తుంది డౌన్ సైడ్. ఇన్ ఏ షార్ట్ టర్మ్లో మనం బజాజ్ ఫైనాన్స్లో చూస్తే లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ప్రస్తుతం మనం షార్ట్ టర్మ్లో డౌన్ సైడ్ వెళ్తుందని చెప్పేసి అనుకోవచ్చు. అదే పాసిబిలిటీ ఉంది, అట్లీస్ట్ ఒకవేళ ఈ యొక్క లెవెల్ని టెస్ట్ చేసి అక్కడ నుంచి ఏదైనా సపోర్ట్ ఉంటే అక్కడ నుంచి రిజెక్షన్ జరిగితే దాన్ని బౌన్స్ అవ్వచ్చు. అన్లెస్ అంటిల్ మనకి ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, దెన్ ఏంటంటే మనం లాంగ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి. ఓకే ఫైన్. ప్రస్తుతం సిచ్యువేషన్లో కొంత వీక్నెస్ లేదా ప్రాఫిట్ బుకింగ్ అయితే అగ్రెసివ్గా జరుగుతుంది బజాజ్ ఫైనాన్స్లో. ప్రాబిలిటీ ఉంది ఈ లెవెల్ అనేది రావడానికి. అయితే ఇందులో స్ట్రాటజీ ఒక చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు అనమాట ఈ స్ట్రాటజీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, వెరీ సింపుల్గా మనం ఫీచర్ని షార్ట్ చేస్తున్నాం. క్లియర్. ఎందుకంటే మార్కెట్ కిందకి వెళ్తుందని, కిందకి వెళ్తూ ఉందనుకోండి మనకి ఏమైంది, ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే షార్ట్ చేసాం కాబట్టి. క్లియరా? మనకి అప్ సైడ్ వెళ్తూ ఉంటే లాస్ వస్తుంది ఇది. సో దట్ ఈజ్ ఓకే. బట్ అగైన్ ఏం చేశారంటే దీనికి మళ్ళీ ఆప్షన్స్ అనేది యాడ్ చేశారు. 6500 పుట్టుని కాల్ని బై చేయండి అని చెప్పేసి. ఎందుకంటే ఫ్యూచర్ షార్ట్ చేసాం, ఒకవేళ పైకి వెళ్తే కాల్లో ప్రాఫిట్ వస్తుంది, ప్రొటెక్షన్ అనమాట. దట్ ఈజ్ ఓకే. అగైన్ మ్యాక్స్ లాస్ నుంచి తగ్గింది, దట్ ఈజ్ గుడ్ అనమాట. ఓకే, నేనేం చేస్తున్నానంటే సేమ్ థింగ్ని ఇక్కడ ఇంకో విధంగా వెళుతున్నాను. ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ అనేది తీసుకున్నాను. దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్లో సింపుల్గా మనం పుట్టు బై చేసుకున్నాం అనుకోండి, 6500 పుట్టు. ఇక్కడ లాస్ ఎంత ఉంది, మ్యాక్స్ లాస్ 13,694 ఉంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, 13,950. రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ స్టిల్ ఇక్కడ కొంచెం లాస్ తక్కువగా ఉంది. ఓకే, ఎనీహౌ దీని గురించి మనం వరీ అక్కర్లేదు, దీని గురించి మనం గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండిట్లో కూడా 13,900, 600 లాస్ అయితే కనిపిస్తుంది. ఇక ప్రాఫిట్ ప్రాబిలిటీ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ ఏం చేశారు, కాంప్లెక్స్గా ఫ్యూచర్ని షార్ట్ చేయటం, మళ్ళీ కాల్ని బై చేయటం, హెడ్జింగ్ కోసం చేశారు. కాంప్లెక్సిటీ అయింది. ఇక్కడ చూడండి, మళ్ళీ ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ అంతా 34% కనిపిస్తుంది, ఇక్కడ 35% కనిపిస్తుంది. సో ఇక్కడ దాకా అయితే మనకు క్లియర్గా ఉన్నాం. దాని తర్వాత మార్జిన్ విషయానికి వస్తే ఎంత అవసరం అవుతుంది, టోటల్గా 50,300, రఫ్గా 50,000 అనుకుందాం. ఇక్కడ 14,000 మాత్రమే అవసరం అవుతుంది. సో స్టిల్ ఏంటంటే ఇది ఎడ్జ్ ఉంది కొంత, ఏది మార్జిన్ విషయంలో ఆప్షన్ బాయింగ్ చేయటం వల్ల పుట్ అనేది డైరెక్ట్గా హెడ్జ్ అయితే కనిపిస్తుంది. అంటే ఎడ్జ్ అనమాట, నాట్ హెడ్జ్. ఎడ్జ్ అంటే తక్కువ అమౌంట్ అవసరం అవుతుంది కదా, దట్ ఈజ్ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు. మన వ్యూ వచ్చేసరికి రెండింటిలో కూడా బేరిష్గా ఉన్నాం. లెట్సే ఫస్ట్ మనం మార్కెట్ ఎగెనెస్ట్గా వెళ్ళినప్పుడు చూద్దాం. 0.5% పైకి వెళ్ళింది అనుకుందాం. ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను, ఒక 0.5% పైకి వెళ్ళింది. సో ఈ కేసులో మనకి చూడండి, ఇది వచ్చేసరికి బ్లూ కలర్దేమో ఇంట్రాడే లాస్ అంటే ఈరోజు, అండ్ రెడ్ కలర్ది వచ్చేసరికి మనకి ఎక్స్పైరీ దాకా హోల్డ్ చేస్తే ఒక 0.5% పైకి వెళితే ఏం చూపిస్తుందంటే ఇంట్రాడేలో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే 1979 అంటే రఫ్గా 1980 అనేది లాస్ చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి 0.5%, 1723 చూపిస్తుంది. స్టిల్ ఏంటంటే ఆప్షన్ బై అంటే పుట్ ఆప్షన్ బై చేయడం అనేది బెనిఫిట్గానే కనిపిస్తుంది. ఓకే, ఇక పొజిషనల్గా ఏమన్నా తేడా వచ్చిందా అనేది మనం చూస్తే 6,500 దగ్గర ఉన్నప్పుడు ప్రైస్ అనేది 13,950 అనేది మనకి లాస్ చూపిస్తుంది పొజిషనల్గా. ఐ మీన్ టు సే ఎక్స్పైరీ దాకా హోల్డ్ చేస్తే 6,000. ఇక్కడ చూడండి, మనకి 6,500 ప్రైస్ ఉన్నప్పుడు ఫ్రైడే అంటే ఈరోజు 2,512, ఒక 0.5% అనేది పెరిగితే ఇంత లాస్ రావచ్చు. బట్ ఎక్స్పైరీ దాకా హోల్డ్ చేసి ఇదే ప్రైస్ దగ్గరగానే ఉన్నట్టయితే 13,950 అనేది లాస్ రావడం అనేది జరుగుతుంది. సో 6,500 కదా, చూద్దాం. 6,500 ఇక్కడ చూడండి 13,694 కనిపిస్తుంది లాస్. ఓకేనా? సో 13,694 కనిపిస్తుంది. ఇక్కడ 13,950 కనిపిస్తుంది. స్టిల్ ఏంటంటే ఈ యొక్క స్ట్రాటజీలో అంత ఎడ్జ్ అయితే లేదు, అంత ప్రాఫిట్ కానీ అంత చెప్పుకోదగ్గ ఇది లేదనమాట. సో అగైన్ లెట్స్ సే మనకు 1% పైకి వెళ్ళింది అనుకుందాం. ఇంట్రాడేలో ఎంత లాస్ వస్తుంది, 3,778 వస్తుంది.
ఇక్కడ 1% పైకి వెళ్తే 3520 లాస్ రావడం జరిగింది. స్టిల్ ఏంటంటే ఆప్షన్ బైలో ఎడ్జ్ అనేది ఉందన్నమాట. అంటే యాజ్ కంపేర్ టు ఈ కాంప్లెక్స్ స్ట్రాటజీ కంటే, అంటే హెడ్జింగ్ చేయడం, ఫ్యూచర్ సెల్ చేయడం, మళ్ళీ కాల్ని బై చేయడంతో కంపేర్ చేస్తే స్టిల్ ఆప్షన్ బయింగ్ అనేది ఎడ్జ్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 10% పైకి వెళ్ళింది అనుకుందాం, ఓకే, ఎందుకంటే ఇది రెండిట్లో. సో చూద్దాం, ఇక్కడ మనకి 13,950 లాస్ అనేది చూపిస్తుంది ఇంట్రాడేలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైరీ దాకా కూడా ఉంటే 13,950, రఫ్గా 14,000 అనుకోవచ్చు కదా మనం. 14,000 లాస్ వచ్చింది. ఇది 15% పైకి వెళ్తే, ఓకేనా, 15% పైకి వెళ్ళింది అనుకుందాం. సో ఇక్కడ చూడండి 13,691, ఇది వచ్చేసరికి 13,900. స్టిల్ ఏంటంటే ఇది ఎడ్జ్ ఉందన్నమాట. ఇది ఆప్షన్ బయింగ్ అనేది చేయటం, పుట్ ఆప్షన్ డైరెక్ట్ బై చేస్తే మన వ్యూ అనేది బేరిష్ అయినప్పుడు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను, దీన్ని కూడా రీసెర్చ్ చేస్తున్నాను. చేసి దీన్ని ఒక 0.5% కిందకి వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది 0.5% మనం అనుకున్న డైరెక్షన్ కిందకి వెళ్తే 2,480 అప్రాక్సిమేట్గా. ఇక్కడ నేను డౌన్ సైడ్ తీసుకెళ్తున్నాను, 2,223 అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేస్తేనేమో 2,480 వస్తే, ఇక్కడ కాంప్లెక్స్ స్ట్రాటజీ వల్ల 2,200 వచ్చింది. ఓకే, నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా 15% కిందకి వెళ్ళిందని చెప్పేసి తీసుకుంటున్నాను. సో రెండిట్లో కూడా. సో టోటల్గా మన ప్రాఫిట్ ఎంత ఉంది, ఇక్కడ 1.1 lakh ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఎక్స్పైరీ అండ్ 5,480కి వెళ్ళింది అనుకోండి, 1.1 lakh ఇంట్రాడేలో. ఓకే, ఇంట్రాడేలో 15% వెళ్ళదనుకోండి. అగైన్ ఎక్స్పైరీ దాకుంటే 1,14,000 రూపాయలు ప్రాఫిట్ అనేది చూపిస్తుంది డైరెక్ట్ పుట్ ఆప్షన్ బై చేయడం వల్ల. ఇక్కడ చూడండి 5,480. ఇక్కడ అగైన్ ఎక్స్పైరీ రోజు దాకా 1,14,000 చూపిస్తుంది. ఇక్కడేమో 1,14,000 ప్రాఫిట్ అనేది చూపిస్తే, ఇక్కడ కూడా 1,14,000 ప్రాఫిట్ అనేది చూపిస్తుంది కాంప్లెక్స్గా తీసుకోవడం వల్ల. సో ఎక్కడ ఎడ్జ్ ఉంది దీంట్లో, ఏంటి ఇది ఎందుకు మనం తీసుకుంటున్నాం అంటే, ఇది నిజంగా ఏంటంటే ఒక మనకి ఏం తెలియక ఏదో హెడ్జింగ్ అని చెప్పేసి ఫాలో అవడం, కానీ నిజానికి దీంట్లో ఎటువంటి ఎడ్జ్ అనేది కనిపించట్లేదు. క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకా బ్రోకరేజ్ ప్రాబ్లం మనకి ఇక్కడ. ఓకే, క్లియర్గా మనకి అగైన్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, మనకి ఎక్కువ మార్జిన్ అనేది కూడా పే చేస్తున్నాయి 50,000. సో రియల్గా చెప్పాలంటే ఇందులో లిమిటెడ్ లాస్ ఉంది 13,700, ఇందులో 14,000 లాస్ ఉంది, ఇది 13,700 లాస్ ఉంటే. సో అట్లాగే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది వెరీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఈ యొక్క అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు ఈ స్ట్రాటజీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అంటే జస్ట్ కాంప్లెక్సిటీ అంతే, ఏం లేదు ఇక్కడ. ఒక ఫ్యాన్సీగా ఫీచర్ని బై చేయండి, దీన్ని లేదా షార్ట్ చేయండి, హెడ్జింగ్ అనేది తీసుకోండి. నిజంగా ఎడ్జ్ ఏమైనా ఉందా ఇలా చేయడం వల్ల, మనకేమైనా బెనిఫిట్ ఉందా అంటే వెరీ ప్రాక్టికల్గా నిజంగా ఏం లేదనమాట. ఓకే, సో అందుకని కాంప్లెక్సిటీ కంటే కూడా సింపుల్గా కాన్సెప్ట్స్ని మనం అండర్స్టాండ్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం అనుకోండి, బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం అనేది డెఫినెట్గా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే, నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మనం అందరు ఫాలో అవుతున్నారు కాబట్టి ఏదో ఉంది అనుకోవటం కూడా కొంత కాకుండా, మనం కూడా కొంత బ్యాక్ టెస్ట్ అనేది చేసుకుని అండర్స్టాండ్ చేసుకున్నాం అనుకోండి, మంచి ముందుకు వెళ్ళడానికి. అంటే మనం అక్కడ ఏదో ఒక స్ట్రాటజీ చెప్పారు, మనం దాన్ని బ్లైండ్గా ఫాలో అనుకుండా ఎక్స్ప్లోర్ చేసామంటే డెఫినెట్గా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. సో ప్రాబ్లం నేను నా టీంతో కూడా ఒకసారి మాట్లాడి చూశాను, ఏంటి ఇక్కడ దీంట్లో ఏమన్నా అడిషనల్గా ఎడ్జ్ ఉందా, నేను ఏదన్నా మిస్ అవుతున్నానా సంథింగ్ అంటే ఏం లేదు ఇందులో. ఓకే, ఈవెన్ బ్యాక్ టెస్ట్లో కానీ మనం తీసుకున్న స్ట్రాటజీలో కానీ రెండు కూడా సేమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా పుట్ ఆప్షన్ బై చేసుకుంటే సరిపోతుంది మనం ఏది బేరిష్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఎక్స్పెక్టేషన్ ఏంటి, బజాజ్ ఫైనాన్స్లో మనకి ఇక్కడ దాకా వస్తుందని చెప్పేసి 6,190 దాకా అనుకుందాం. ఓకేనా, 190. సో నేనేం చేస్తున్నానంటే 6,190 దాకా వెళ్ళింది అనుకుందాం. ఓకే, ఎక్స్పెక్ట్ చేసాము. సో 6,160, 180 చూపిస్తుంది. ఓకే, ఎనీహౌ 6,180కి వెళ్ళింది అనుకుందాం. డైరెక్ట్ పుట్ ఆప్షన్ బై చేస్తే ఇంట్రాడేలో అయితే 25,000 వస్తుంది. ఎక్స్పైరీ దాకా ఉందనుకుందాం. మీకు ఇంట్రాడేలో ఇంత పెద్ద మూవ్ రాదు కూడా, ఎందుకంటే 4% డ్రాపు ఎప్పుడైనా రేర్ కేసులో రావచ్చు, కానీ ఎవ్రీథింగ్ పాసిబుల్. బట్ జనరల్గా రాదు కాబట్టి మనం ఒకవేళ ఎక్స్పైరీ దాకా దీన్ని హోల్డ్ చేసామనుకుందాం, 26,300 రూపాయలు అయితే మనకి ప్రాఫిట్ అయితే రావడం అనేది జరుగుతుంది దీంట్లో. ఓకే, సో ఇక్కడ 6,180 అనేది నేను చూస్తున్నాను. ఇక్కడ ఎంత వచ్చింది ప్రాఫిట్ మనకి, 26,180కి వెళ్తే
26,306 వచ్చింది. చూడండి ఇక్కడ 26,000 వచ్చింది, ఒక 300 తగ్గింది. ఓకేనా, ఓకే 250 300 స్టిల్ ఈ స్ట్రాటజీలో మనకి తగ్గిందనమాట. సో అందుకని కాంప్లెక్సిటీకి వెళ్లకుండా సింపుల్గానే ఉంటుంది ఆప్షన్ బాయింగ్ కానీ సెల్లింగ్ కానీ. డోంట్ మేక్ ఇట్ వెరీ కాంప్లికేట్. సో అది ఫ్రెండ్స్ బజాజ్ ఫైనాన్స్ గురించి. ఒకవేళ మనం దీనిలో వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా ఏది ఆప్షన్ బై చేసుకోవచ్చు. ఒక ఫ్యూచర్ను షార్ట్ చేసి మళ్ళీ అది పైకి వెళ్తుంది, అందుకోసం మనం ఒక కాల్ ఆప్షన్ బై చేయాలి. ఏంటంటే ఇదంతా ఏంటంటే జస్ట్ కాంప్లికేట్ చేసుకుంటున్నాం, సింపుల్గా ఉండదాన్ని అనే పాయింట్ మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. సో జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది, ఎవరిని ఉద్దేశించి కానీ నెగిటివ్గా కాదు ఇది. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.